అయితే యాక్చువల్గా ఇంతకుముందు మీరు చెప్పారు సార్ ఓటీటీ కల్చర్ గురించి మాట్లాడారు. మీరేంటంటే నాట్ అండ్ ఈ రోజు కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ కాదు, ఈ రోజు కొత్తగా చూస్తున్న ఇండస్ట్రీ కాదు, మీరు ఒక దాదాపు ఒక 20 ఇయర్స్ ఆఫ్ జర్నీ యాక్చువల్గా. డిస్ట్రిబ్యూటర్ కింద దాదాపు 50 సినిమాల వరకు చేశారు, అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కింద. సో ఓటీటీ కల్చర్ అనేది ఇలా డామినెంట్గా ఉంది కదా, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలుగు సినిమా లేదా ఇండియన్ సినిమాలో ఏమనిపిస్తుంది సార్? ఒక పక్కనేమో మనం పాన్ ఇండియా రేంజ్కి పరుగులు పెడుతున్నాం, పెద్దగా వెళ్తున్నాము, బట్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఆ 10-15 సినిమాలు తప్పనించి మిగతా సినిమాలని పరిస్థితి ఏంటి, సినిమా తీసిన ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి అనేది వచ్చేస్తుంది కదా ఓటీటీ వచ్చిన తర్వాత. ఈ సినారియో మీకు ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? ఏం లేదండి, ఇప్పుడు ఐ ఫీస్ట్ సినిమాలు ఉంటాయి, అంటే ఇప్పుడు ఒక గ్రాండ్ ఇయర్ ఒక పెద్ద సినిమాలు లైక్ కల్కి కానీ మనం లైక్ RRR కానీ, లేదా ఒక హై కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ లైక్ పుష్ప కానీ, ఇట్లాంటి అంటే ఒక హీరో ఒక స్టార్ బేస్డ్ ఫిలిమ్స్ వరకు డోకా ఉండదు. బట్ అవి కూడా ఎక్కడ దెబ్బతింటాయంటే థియేటర్స్ స్లోగా కనుమరుగైపోతాయి. అంటే నేను చెప్పేది ఇమ్మీడియట్లీ జరిగేది కాదు, కానీ ఎవెన్చువల్లీ ఒక 10 ఇయర్స్ విత్ ఇన్ 10 ఇయర్స్ లోపు థియేటర్ ఫార్మాట్ మారిపోతుంది కదా. మారినప్పుడు ఆ ఎఫెక్ట్ దానికి తగులుతుంది. బట్ ఈ లోపు నలిగిపోయే సినిమాలు ఏంటంటే మిడ్ రేంజ్ చిన్న ఫిలిమ్స్. ఇప్పుడు మిడ్ రేంజ్ చిన్న ఫిలిమ్స్ మీద డిపెండ్ అయిన ప్రొడ్యూసర్స్ ఎవరు ఉంటారు? స్టార్స్ ఎంతమంది ఉంటారు? 7, 8, 9. ఇంతకు మించి స్టార్స్ తీసుకోలేదు కూడా ఉండరు. ప్లస్ వాళ్ళ నుంచి వచ్చేది 1.5 yearకి వన్ సినిమా. బికాజ్ టుడే బడ్జెట్స్ కానీ అట్లాంటి జైంటిక్ ఫిల్మ్స్ చేయాలంటే ఇప్పుడు డైరెక్టర్స్ కూడా నాట్ ఈజీ జాబ్. వాళ్ళు 1-2 years మినిమం పడుతుంది అంత స్పెండ్ చేయాలి, అంత పెద్ద సినిమా తీయాలంటే. ఈ లోపు ఏంటంటే మిడ్ సినిమాకి అండ్ చిన్న సినిమాలకి అసలు థియేటర్ కల్చర్ అనేదే పోతుంది మొత్తం. పోయినప్పుడు ఈ ఏదైతే ఈ సెగ్మెంట్ ఉంటుందో ఆ సెగ్మెంట్ స్లోగా డైల్యూట్ అయిపోతుంది. వీళ్ళందరూ ఏమవుతారంటే రేపు పొద్దున్న ఏజెన్సీ కమిషన్ ఏజెంట్స్ కింద అయిపోవాల్సి వస్తుంది. ఓకే, అంటే ఒక కంటెంట్ ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఓకే చేయించుకుని, వాళ్ళ దగ్గర బడ్జెట్ ఓకే చేయించుకుని, వాళ్ళు ఇచ్చే పర్సంటేజ్ ఆఫ్ ఫీ నుంచి వీళ్ళు కంటెంట్స్ తీసి వాళ్ళకి ప్రొవైడ్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి కంటెంట్ కావాలి. ఓన్లీ 9 మంది మీద వాళ్ళు నడపలేరు. దే నీడ్ కంటెంట్. సో దే ఆస్క్ కంటెంట్, బట్ దిస్ ప్రొడ్యూసర్ బికమ్ ఏ బ్రోకర్. అంటే వీళ్ళకి మధ్యలో ఒక ప్రాజెక్ట్ని తయారు చేసి వాళ్ళకి సప్లై చేసి ఆ బడ్జెట్ నుంచి కమిషన్ తీసుకునే ఒక బ్రోకర్ అయిపోతాడు. ఇదివరకు ఉండే ఆ ప్రొడ్యూసర్ అనే ఒక ఇది కానీ మాత్రం ఆ మిడ్ అండ్ చిన్న సినిమాల దగ్గర ఇది నేను చెప్పేది 5 yearsలోనే జరుగుతుంది. అంత టైం కూడా లేదు, 10 years గ్యాప్ కూడా లేదు. అంత 10 years గ్యాప్ లేదు. ఏది సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఏదైతే చెప్పానో పెద్ద సినిమాలు కూడా రేపు పొద్దున్న థియేటర్స్ ప్రాబ్లమ్ అనేది ఇట్ విల్ టేక్ అనదర్ 10 years టైం. బట్ థియేటర్స్ అనేది వెనక్కి నెంబర్ ఆఫ్ థియేటర్స్ తగ్గిపోతాయి. సార్, మరి తెలుగు వాళ్ళకి ఫిల్మ్ అంటే కూడా ఇప్పుడు క్రికెట్ ఏంటంటే ఎలా ఎమోషన్, ఫిల్మ్ అంటే కూడా ఒక ఎమోషన్. సినిమా అనేది ఎమోషన్ కింద ఫీల్ అయ్యాం. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. ఇప్పుడు వచ్చే తరానికి అది అందట్లేదు. ఒక 5 years తర్వాత థియేటర్స్ ఉన్నామని మనమే చెప్తున్నాం కదా. మరి దీన్ని వీటిని అంటే అరికట్టే ఈ విధానం కానీ, లేదంటే థియేటర్ కల్చర్ని మనం కాపాడుకునే పరిస్థితి కానీ లేదా? యాజ్ ఏ ప్రొడ్యూసర్ సినిమా చావదు. అదే సినిమా చావదు, నేను థియేటర్స్ చచ్చిపోతాయి. సినిమా చావదు. ఎందుకు చావదు అంటే ఈవెన్ ప్లాట్ఫామ్స్ కూడా దే నీడ్ ఏ సినిమా. మారుతుంటాయి, ప్లాట్ఫామ్స్ అనేది మారుతుంటాయి. బట్ థియేటర్ అనేది చచ్చిపోతుంది 100% ఇట్లాగ వెళ్తే. థియేటర్ చచ్చిపోయినప్పుడు ఏమవుతుంది అంటే రెస్పెక్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ పోతుంది ఫస్ట్, అండ్ రెస్పెక్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్. టుడే వై ఒక త్రివిక్రమ్ గారు కానీ, ఒక సుకుమార్ గారు కానీ, ఒక రాజమౌళి గారు కానీ వీళ్ళంటే ఒక హీరోస్. అంటే ఒక డైరెక్టర్స్లో దే ఆర్ హీరోస్. ఒక టెక్నీషియన్స్, కొంతమంది టెక్నీషియన్స్ అంటే మనం గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక 100 మంది 200 మంది వెళ్ళి మనల్ని వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు టాలెంట్ని మనకు చూపించే ఒక స్టేజ్ ఉంటుంది కాబట్టి మనం వాళ్ళని ఒక స్టార్స్ కింద చూస్తాం, ఈవెన్ డైరెక్టర్స్ని అండ్ టెక్నీషియన్స్ని కూడా. బట్ అదే మీరు ఇంట్లో చూస్తున్నప్పుడు ఇండివిజువల్గా వాళ్ళకి వచ్చే ఒక పేరు కానీ ఆరా కానీ ఇవన్నీ కూడా చాలా రెడ్యూస్ అవుతాయి. ఈవెన్ స్లోగా హీరోస్ కూడా తగులుతుంది ఈ దెబ్బ. ఇది హీరోస్ ఆర్ టుడే బికమ్ స్టార్స్ బికాస్ ఆఫ్ ద థియేటర్ సిస్టమ్. థియేటర్ సిస్టమ్ లేనప్పుడు ఓటీటీలో ఇప్పుడు బోల్ మంది వస్తుంటారు, బోల్ మంది వెళ్తూ ఉంటారు. ఇంట్లో ఉండే రెస్పాన్స్ ఎవరికి తెలియదు కదా. వాళ్ళు వీళ్ళకి వచ్చి ఒక మార్నింగ్ షోకి విజిల్స్ ఇవి థియేటర్లో కూర్చుని ఒక అతను చేసే యాక్టింగ్కి మనం క్లాప్స్ కొడతాం, ఒక అతను ఒక టాలెంట్ టెక్నికల్ టాలెంట్కి మనం క్లాప్స్ కొడతాం అంటే అదంతా కూడా ఒక హిస్టీరియా ఆఫ్ ద మాస్ హిస్టీరియా. అది బాగొట్టేసి ఇంట్లో ఎవరికాడు కూర్చుని థియేటర్ చూసినప్పుడు ఇట్స్ లైక్ ఒక బుక్ చదివిన ఒక ఫీలింగ్లోనే ఉంటారు తప్ప ఒక మాస్ హిస్టీరియా అనేది పోతుంది.